నమస్తే, వెల్కమ్ టు ఓటెన్ టీవీ. నేను స్మలత. జంగారెడ్డిగూడెంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ జర్నలిస్టుల 2025 డైరీ ఆవిష్కరణ. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ఏపీడబ్ల్యూజేఎఫ్ జర్నలిస్టుల 2025 డైరీ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పరమి సత్యపాండు ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు పాల్గొనడం జరిగింది. పార్టీలో ప్రజల కోసం పనిచేసే వారిని ప్రోత్సహించాలని అన్నారు. ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తున్న మీడియాకు తమ మద్దతు ఉంటుందని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు శంకర్రావు, రమణారావు, కలపాల్ శ్రీనివాస్, ఉపాధ్యక్షులు మర్రి కిరణ్, బాబురావు, కృష్ణ, అద్దేటి వెంకటేశ్వరరావు, రామారావు, ఏపీడబ్ల్యూజేఎఫ్ సభ్యులు పాల్గొన్నారు. గ్యాప్ రప్పిస్తున్నారు, రావద్దు. విలేకరులకు కూడా ఈ కూటమి ప్రభుత్వం అంటే నేను ఒక రోజు చెప్పా మీటింగ్లో, మీకు అడిగే హక్కు ఉంది. గత ప్రభుత్వంలో ఏం జరిగిందో మనందరం చూసాము. ఈ ప్రభుత్వంలో మనం అడిగే హక్కు ఉంది, పోరాడే హక్కు ఉంది, పని చేయించుకునే హక్కు ఉంది, చేసి పెట్టే బాధ్యత మా మీద ఉందని మీ అందరినీ కోరుకుంటూ మీ అందరూ బాగుండాలి. మొన్నే మాస్టర్ ఆపరేషన్ చేయించుకుంటే అది ఏ ఊళ్ళో కూడా అంతమంది నాయకులు వెళ్ళి పలకరిస్తారు. ఎందుకంటే అది అభిమానం, మాస్టర్ మీద ఉన్న అభిమానం, విలేకరుల మీద ఉన్న అభిమానం మంచితనం. అలాగే ఎవరికి ఏ ఆపద వచ్చినా చిన్న చిత్తగా ఆదుకుంటారు. సో అది మీ మంచితనం. ఆ విధంగా ప్రయాణం చేద్దామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చిన ఏపీడబ్ల్యూజే విలేకరులకు, అలాగే జంగారెడ్డి విలేకరుల సోదరులకు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాగే ఇళ్ల స్థలాలు వీళ్ళు వచ్చిన అది కొద్దిగా టైం పడుతుందని నా ఉద్దేశం. ఎమ్మెల్యే గారు ఆ దృష్టిలో పెట్టుకున్నారు. దాన్ని మనం టైం వచ్చినప్పుడు ఉపయోగించుకుని పని చేయించుకోవాలి. దాంట్లో నిజంగా ముఖ్యమైన పాయింట్ ఇది. నాకు తెలిసి ఉన్న 100 విలేకరులలో 10 మంది లోపు మాత్రమే ఇల్లు ఉన్నవాళ్ళు, ఆర్థికంగా కొద్దిగా ఉన్న వాళ్ళు ఉంటారు. మిగతా 90 మంది కూడా బాగా ఎరగబడి ఉన్నారు ఆర్థికంగా. అటువంటి వాళ్ళకి చేయాల్సిందిగా మా ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది. అది ఒక 6 నెలల నుండి 3 నెలల నుండి సమయం వచ్చినప్పుడు దాన్ని మనందరం కలిసికట్టుగా పనిచేసుకుని సాధించుకుంటాం. దానికి నా వంతు కృషి నేను తప్పనిసరిగా చేస్తానని తెలియజేస్తాను. ఆవిష్కరణ చేయవలసిందిగా చెప్పలేకపోయాం. సదా మన్నించవలసిన కోరుతూ మా సమస్యను పరిష్కరించడం కోరుతున్నాం. మీరే మాకు ఎమ్మెల్యే సార్. ఈరోజు ఏపీడబ్ల్యూజే అనే వారు ఈ డైరీ ఆవిష్కరణ పెట్టినందుకు వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. మరి ముఖ్యంగా మన జంగారెడ్డిలో మిగతా చోట్ల ఎలా ఉంటుందో అంటే ఇలాగే ఉండొచ్చు, కానీ మన జంగారెడ్డి అనే ప్రాంతంలో అభివృద్ధికి ప్రతి చోట రాజకీయ నాయకులు కారణం అయితే జంగారెడ్డి అభివృద్ధికి కారణం ఈ పత్రికా సోదరులు అనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఏ రాజకీయ నాయకుడైనా ఏదో ప్రయత్నం చేస్తారు, కానీ దాన్ని చివరి వరకు తీసుకొచ్చి నా దాఖలాలు నాకు కనపడలేదు. పత్రికా సోదరులు పత్రికాముఖంగా తెలియజేయడం వల్ల మనకి చాలా శాంక్షన్ అయినాయి. అందుకు నేను పత్రికా సోదరులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇకపోతే రాను ఈ పత్రికా సోదరులు ఈ మధ్య కాలంలో పత్రికా సోదరులు అంటారు, మరి ఇంకా వివిధ రకాలైన టెక్నాలజీ వచ్చినప్పుడు 3-4 రకాల పత్రికా సోదరులు ఉన్నారు. అందరూ కూడా దయించి మన జంగారెడ్డిలో పట్టడం అభివృద్ధికి ఆటంకం కలిగించే ఏ న్యూస్ కూడా వేయకూడదని, అభివృద్ధి సహకరించాలని మేము ముఖ్యంగా
ఇది తెలియజేసుకుంటాను. దీంట్లో అర్థం తెలుసుకోవాల్సిందిగా అంతే తప్ప ఇందులో వేరే అర్థం లేదు. అభివృద్ధికి మనం సహకరిద్దాం. పోతే కొన్ని చెడు కూడా టీవీలో వస్తున్నాయి, రావాలి, కానీ అది సక్రమైందా కాదా దానికి మనం సారాంశం చెప్పాలి, సొల్యూషన్ చెప్పాలి తప్ప చెడుని ఒక్కదాన్ని ఎత్తి చూపడం అనేది పెద్ద విషయమేం కాదు. ఎత్తి చూపవచ్చు, కానీ దానికి సొల్యూషన్ కూడా చెప్పి ఈ విధంగా అయితే ఇప్పుడు నిన్న ఒక భూమి ఏదో పెట్టారు, ఒక భూమి ఏదో అమ్మేడు, స్థలం లేదు, దస్తావేజ్ లేదు, అతని మీద చేరి గ్యారంటీ తీసుకోవాలి. ఆ పెట్టి న్యూస్ చాలా మంచిది, భయపడక్కర్లే. దానికి మనందరం కూడా సపోర్ట్ చేద్దాం. అటువంటి తప్పుడు పని చేసిన అతన్ని మనందరం కూడా ఎట్టి పరిస్థితులను వ్యతిరేకించి అతనికి న్యాయమైన శిక్ష ఇచ్చి ఒక అతనికి కొనుక్కున్న అతనికి లాజ్ జరగకుండా చూడవలసిన బాధ్యత ఉంది. అటువంటివి చేయండి. అంతేగాని కొన్ని తప్పుడు విషయాల మీద దృష్టి పెట్టి అనవసరంగా రాద్ధాంతం చేసుకోవడం వలన ఆటంకం కలిగించడం జరుగుతుంది. దానివల్ల మన పట్టణమే అభివృద్ధి ఆగిపోద్ది. సో నేను అనేది వేరే ఉద్దేశాలు, వేరే ఆలోచనలు ఏమక్కర్లా. నేను ఏదన్నా ఇందాక శంకరరావు చెప్పారు, చాలా మంచి మాట, నాకు సంతోషంగా. సముద్రుడు అని అన్నాడంటే ఆయన మా ఇంటికి మాస్టర్కి, నాకు, రామారావుకి, ఇతనికి, ఆయనకి, వీరు కృష్ణ పట్టుడు శ్రీను పాతనే. ఇందులో 30 సంవత్సరాల అనుభవం ఉంది. నేను ఏదైనా మనస్ఫూర్తిగానే ఉంటాను తప్ప నాకు అసలు శత్రువు అనే వ్యక్తి కానీ లేకపోతే పగ మనిషి అనేది ఉండకూడదు అని కోరుకుంటాను దేవుడి దగ్గర. అంతే తప్ప అందరూ బాగుండాలి. శత్రువుని కూడా నేనే పిలిచి పలకిస్తాను. అది అతను నా చేతకాంతనం అనుకోనివ్వండి, లేకపోతే వీక్నెస్ అనుకోనివ్వండి, అది ఎవరికి ఎలా తీసుకుంటే అలా ఉంటుంది. సో నాది దైవ సాక్షిగా చెప్తున్నా, ఈ రోజున పత్రికా ముఖంగా, విలేకరుల ముఖంగా నాది ప్రేమించే గుణం తప్ప నాకు వేరే, లేకపోతే నా దగ్గర ఏదో లొసుకుండి నేను శత్రువుని బతకడానికి కూడా కొందరు అనుకోవచ్చు. ఉంటాయి ఇవాళ. ఎందుకంటే ప్రతి మాటకి రకరకాల అర్థాలు, ప్రతి వ్యక్తిని రకరకాల యాంగిల్స్లో చూపుతున్నారు. నాది ఎప్పుడు కూడా ఒకటే యాంగిల్, సత్తుపొండి యాంగిల్ తప్ప నేను రెండో యాంగిల్ దైవ సాక్షిగా నేను కూడా ఆలోచించవలసిన అవసరం కూడా నాకు లేదు. నాకు చేత కాకపోతే, నా వల్ల కాకపోతే